5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చామా? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు? బూతులు తిడితే ఎలాంటి చర్యలు తీసుకున్నావు? ఇవి సోషల్ మీడియా వ్యవహారంలో జగన్ కు షర్మిల సంధించిన ప్రశ్నలు. దీంతో అన్నా చెల్లెల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం వైఎస్ జగన్ లా ఉంటుందని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అధికారంలోకి రావడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించే జగన్ అధికారం పోయాక ప్రత్యర్థులపై బురద జల్లడంలోనూ నంబర్ 1. తన స్వార్థం, అవసరం కోసం తల్లి చెల్లి అన్న తేడా లేకుండా అందర్నీ వాడుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని మరోసారి రుజువైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే పెను మార్పులను చూపించింది. అభివృద్ధి, సంక్షేమాన్ని రంగరించి ప్రజాభిమానం చూరగొంది. 5 ఏళ్ల తర్వాత జనం సంతోషంగా ఉండడాన్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి చూస్తున్న జగన్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబుపై ఆరోపణలు చేయడానికి మరోసారి సొంత చెల్లి షర్మిలను పావుగా వాడుకున్నారు. హైదరాబాద్ లో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచే షర్మిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ నిస్సిగ్గుగా ఆరోపించారు. ఐటీడీపీ ద్వారా తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఇదే హితజన్మ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద, షర్మిల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ రాజకీయం కోసం తనను రోడ్డు మీదకి ఎచ్చడాన్ని షర్మిల తట్టుకోలేకపోయారు. ప్రెస్ మీట్ పెట్టి అన్నను కడిగి పారేశారు. నా మీద నీకంత ప్రేముంటే 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు? గాడిదలు కాసావా అంటూ నిప్పులు చెరిగారు. బాలకృష్ణపై ఎందుకు విచారణ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. బాలకృష్ణ ఇంటి నుంచి తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ జగన్ ఎంటర్టైనింగ్ గా చెప్పారని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడేదో చెల్లిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్ గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మరోవైపు జగన్ ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. షర్మిలపై అసత్య ప్రచారం చేసిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాన్ని తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. షర్మిలపై మీరు అసత్య ప్రచారం ఆరోపిస్తున్నారు సార్ జగన్. వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను పట్టించుకోలే. మొన్నటిదాకా సోషల్ మీడియాలో షర్మిలకు వైసీపీ సైతాన్ల వేధింపులు, తర్వాత ఆస్తుల పంచాయతీ, ఇప్పుడు చంద్రబాబు బాలకృష్ణపై దుష్ప్రచారం చేసేందుకు షర్మిల వ్యక్తిత్వ హననం. వెరసి రాజకీయ స్వార్థం కోసం జగన్ మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న పనులతో వైఎస్ఆర్ కుటుంబం పరువు రోడ్డున పడుతోందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.